గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో స్కామ్ల డీటెయిల్స్ విచారణ కూడా కొనసాగుతూ వస్తోంది. ఇక ఇవి బీఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా మారాయి. అవి చాలవన్నట్టుగా తాజాగా మరో నిధుల దుర్వినియోగం వ్యవహారం వెలుగు చూసింది. తాజాగా అప్పటి ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం డిజిటల్ మీడియా పేరుతో కోట్ల రూపాయల నిధులను మింగేసినట్టుగా గుర్తించారు అధికారులు. దొంగ బిల్లులతో కోట్లలో నిధులు కాజేస్తూ కావాల్సిన వారికి అప్పన్నంగా దోచిపెట్టారనే ప్రచారం కూడా సాగుతోంది. దీనిపై ఫోకస్ పెట్టిన ప్రస్తుత రేవంత్ సర్కార్ పూర్తి స్థాయి విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మే 22న జీవో నంబర్ 742 ద్వారా నాటి సర్కార్ 15 కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేసింది. ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించింది. ఈ నిధులను డిజిటల్ మీడియాకు రిలీజ్ చేయాల్సిందిగా అప్పటి ఎక్స్ అఫీషియో స్పెషల్ సెక్రటరీ కె అశోక్ రెడ్డి పేరున జీవో రిలీజ్ అయింది. అయితే ఈ నిధులను ఇష్టారీతిన ఖర్చు చేయడంతో పాటు తప్పుడు బిల్లులు సమర్పించినట్టుగా తాజాగా అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రచారానికి దాదాపు 15 కోట్ల రూపాయల వరకు వెచ్చించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన జీవో కాపీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ తీవ్రంగా స్పందించారు. ఈ నిధులు ఏమయ్యాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో పాపులర్ అయిన ఒక పాట కోసం కొంత నిధులను వెచ్చిస్తే మరికొంత నిధులను బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం పనిచేసిన వారికి వినియోగించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్ మీడియా పేరుతో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను కాజేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో తప్పే ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రమోషన్స్ కోసం వినియోగించడానికి వెచ్చించారని ఎవరైనా ఎదురు ప్రశ్నించవచ్చు. కానీ అక్కడ అలా జరగకపోవడమే ఈ విమర్శలకు కారణమవుతుంది. ప్రభుత్వ సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై దుష్ప్రచారం చేయడానికి, రాజకీయంగా తమకు గిట్టని వారిపైన దుమ్మెత్తిపోయటానికి కూడా ఇవే నిధులను వినియోగించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షాలతో పాటుగా డిజిటల్ మీడియా దుర్వినియోగంపై అందులో పనిచేసిన వారు సైతం స్వయంగా వివరాలను వెల్లడించారు. కానీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని బుజ్జగించి, బెదిరించి వివాదం తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసుకున్నట్టు టాక్. మరోవైపు డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ ఐటీ శాఖలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినట్టు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలోనూ ఆయన చేస్తున్న పనులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, అసంతృప్తి అప్పట్లోనే వ్యక్తమైంది. కనీస పరిజ్ఞానం లేని వారికి, తనకు నచ్చిన వారికి, బంధువర్గానికి వేలల్లో జీతాలు ఇస్తూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ గా ఫోకస్ చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే డిజిటల్ మీడియా పేరుతో జరిగిన అవినీతి మొత్తం కూడా వెలుగులోకి తీసుకురావాలని జీవో కాపీని చూపిన నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలను తుంగలో తొక్కేసి విదేశీ కంపెనీలకు 55 కోట్లు కట్టబెట్టిన వ్యవహారంపై ప్రభుత్వం ఆధారాలను సేకరించింది. ఈ నిధులు తన ఆదేశాల ద్వారానే ఇచ్చినట్టుగా స్వయంగా కేటీఆర్ఏ అంగీకరించారు కూడా. తాజాగా డిజిటల్ మీడియా పేరుతో నిధులు దుర్వినియోగం వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి మొదలైంది. అధికార పార్టీపై పోరాటం చేయాలా, లేక తాము చేసిన వాటికి వివరణలు ఇచ్చుకోవాలా అనే విషయం అర్థం కాక గులాబీ లీడర్స్ ఆందోళన చెందుతున్నారు.